బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి కొత్త నిర్వాకం. మరోసారి బట్టబలైన సౌమ్య శెట్టి బాగోతాలు. ఇద్దరు యువకులను హనీ ట్రాప్ చేసిన సౌమ్య శెట్టి యువకులకు వలపు వల వేసి సుమారు కోటికి పైగా వసూలు చేసింది. ఇటు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడితో పరిచయం పెంచుకొని రెండో భార్యగా ఉంటానంటూ వలపు వల విసిరింది. అనారోగ్యం అలాగే ఇతర అవసరాల పేరిట డబ్బు రాబట్టింది. మొత్తానికైతే సౌమ్య శెట్టి లక్ష్మీకాంత్ రెడ్డి నంబర్ తీసుకుని ఇదంతా భాగవతం నడిపించిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి నంబర్ని బ్లాక్ చేసి ఇంకోసారి కాల్ చేస్తే బాగుండోదని చెప్పేసి లాయర్తో బెదిరించింది ఆ కిలాడి. ఇదే తరహాలో రాజేష్కి కూడా వల వేసింది. లక్షల్లో డబ్బు కాజేసింది సౌమ్య శెట్టి. విశాఖ సిపిని ఆశ్రయించారు సౌమ్య శెట్టి బాధితులందరూ. గతంలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడింది సౌమ్య శెట్టి. గతంలో ఫ్రెండ్ ఇంట్లో 70 తులాల బంగారాన్ని చోరీ చేసింది. ఆ కేసు నమోదైంది. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ బాధితులు సిపిని కలిశారు. సౌమ్య శెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితులైతే డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్కి వెళ్ళిన తర్వాత తనకు చాలామంది యువకులు అప్రోచ్ అవుతుంటారు, మెసేజెస్ చేస్తుంటారు. దాన్ని అవకాశంగా మార్చుకుంది మొత్తానికైతే సౌమ్య శెట్టి. ఆ మెసేజెస్ చేసిన వాళ్ళకి వల పన్నింది. ఆ వలపు వల విసిరి వాళ్ళ దగ్గర లక్షలు కోట్లు వాళ్ళ దగ్గర మరి తీసుకున్నట్టు తెలుస్తుంది. అవసరాల కోసం తీసుకుంది, అలాగే అనారోగ్యం పేరుతో తీసుకున్న తర్వాత మొత్తానికైతే వాళ్ళ నంబర్ని బ్లాక్ చేయడం, తర్వాత లాయర్తో బెదిరించడం. నువ్వు నాకు ఫోన్ చేస్తే బాగుండదని చెప్పేసి ఏకంగా లాయర్ని పెట్టుకొని లాయర్తోనే బెదిరించడం స్టార్ట్ చేసింది. మొత్తానికైతే దీనికి సంబంధించి బాధితులందరూ వైజాగ్ సిపిని కూడా కలిసినట్టు తెలుస్తుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్లో ఉన్నప్పుడు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకు ఒక మంచి సోషల్ మెసేజ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా మంచి చేయడం, సొసైటీ కోసం ఏదైనా చేయడం కానీ చేయడం మానేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని వాడుకొని, సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక సంఘటన ప్రస్తుతానికి వైజాగ్లో చోటు చేసుకుంది. సౌమ్య శెట్టి ఇటు లక్ష్మీకాంత్ అనే వ్యక్తి దగ్గర, అలాగే రాజేష్ అనే వ్యక్తి దగ్గర ₹1 కోటి పైగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇప్పుడు వాళ్ళ నంబర్స్ అన్ని బ్లాక్ చేసి లాయర్స్తో బెదిరిస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు. శివరామకృష్ణతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, చెప్పండి, గతంలో కూడా ఇలాంటి బాధితులే ఒకసారి 70 తులాల బంగారం పోయిందని చెప్పేసి కొంతమంది బాధితులు వచ్చారు. సో ఇప్పుడు సిపి దగ్గర ఎలాంటి కంప్లైంట్ పెట్టారు? అండ్ ఈ సౌమ్య శెట్టిపై ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? ఆమెపై కేసు ఏమైనా నమోదైందా? కళ్యాణ్, విశాఖలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి నిర్వాకాలు మరోసారి బట్టబయలయ్యాయి. ఈ సౌమ్య శెట్టి గతంలో ఒక స్నేహితురాలు ఇంట్లోకి వెళ్లి 70 తులాల బంగారం అపహరించిన నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఇది రెండోసారి ఇద్దరు యువకులను హనీ ట్రాప్ చేసి భారీగా డబ్బు గుంజుకున్న సౌమ్య శెట్టి అయితే విశాఖ సిపికి అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. అయితే ఇది ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అయితే ఈ యువకులు వల వేసి సుమారు ₹1 కోటి పైన అయితే వసూలు చేసింది సౌమ్య శెట్టి. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడు పరిచయంతో రెండో భార్యగా ఉంటారంటూ వలపని నిజంగా చాలా చాకచక్యంగా డబ్బులైతే లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర లాక్కుంది. అనారోగ్యం, ఇతర అవసరాల పేరిట సుమారు ₹1 కోటి పైనే వసూలు చేసింది లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర నుంచి. అయితే లక్ష్మీకాంత్ రెడ్డి నెంబర్ బ్లాక్ చేసి లాయర్తో ఒక కాల్ చేయవద్దు ఇంకా అని చెప్పి నెమ్మదిగా తప్పించుకుంది సౌమ్య శెట్టి. ఇదే తరహాలో రాజేష్ అనే మరో యువకును కూడా వలపు వల విసిరి లక్షలాది రూపాయలు అయితే కాజేసి బెదిరింపులు చేసింది. అయితే విశాఖ పోలీసు కమిషనర్ ను ఆశ్రయించారు ఇద్దరు బాధితులు. అయితే గతంలో విశాఖలో సౌమ్య శెట్టిపై కేసు కూడా ఉంది. పోస్టల్ ఉన్నతాధికారి కుమార్తె తన స్నేహితురాలు ఇంట్లో సుమారు 70 తులాల గోల్డ్ అయితే చోరీ చేసిన కేసులో సౌమ్య శెట్టి అయితే నిందితురాలు. ఇకనైనా సౌమ్య శెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణ్, ఈ సిపి అయితే బాధితులు అయితే రేపు హైదరాబాద్ నుంచి రేపు అయితే వస్తున్నారు. వచ్చి డైరెక్ట్ గా సిపిని అయితే కలవనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇద్దరు యువకులు అయితే సిపి పోలీసులకు అయితే కంప్లైంట్ చేసే నేపథ్యంలో మొత్తం ఈ ఉదంతం సౌమ్య శెట్టి తాలూకు ఉదంతం బయటపడిందని చెప్పుకోవాలి. నిజంగా చాలా చాకచక్యంగా అయితే వ్యవహరించి డబ్బులు కాజేయడంలో నిజంగా నిష్ణాతులని చెప్పాలి ఈ సౌమ్య శెట్టి. ఈ నేపథ్యంలో అయితే సౌమ్య శెట్టి మీద అయితే కేసు అయితే నమోదైంది. ఇంకా ఇంట్రాగేషన్ చేసి అదుపులో తీసుకుంటారు లేదా పోలీసులను చేసి వేసి చూడాలి. కళ్యాణ్, అయితే శివరామకృష్ణ, ఆమె ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్లో ఉంది కాబట్టి ఇంకా బాధితులు ఉండే అవకాశం ఉందా? ఇంకా ఎలాంటి వేరే స్కామ్స్ కూడా చేసే అవకాశం లేకపోలేదు కదా?
ప్రస్తుతానికైతే ఇద్దరు వచ్చారు. ఇంకా ఎవరైనా వస్తారా లేదంటే ఇంకా ఉన్నారా లేదా అనేది అని చెప్పి తెలియాల్సి ఉంది. నిజంగా ఈ ఇద్దరు వచ్చిన నేపథ్యంలో ఇంకెవరైనా వస్తారా లేదంటే ఇంకా లిస్ట్ ఏమైనా ఉందా అని చెప్పి అయితే తెలియాల్సి ఉంది. ఏదైనా మొత్తం మీద ఇద్దరైతే మొత్తానికి ఇప్పుడు బయటపడ్డారు. చూడాలి రానున్న రోజుల్లో ఇద్దరు సంఖ్య పెరిగే అవకాశం లేదంటే ఇంకెవరైనా బాధితులు ఉన్నారా లేదా అని చెప్పి ఈ రానున్న రోజుల్లో ఏమైనా బయటపడుతుందని చెప్పి వేచి చూడాలి కళ్యాణ్. రైట్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒకసారి మనం ఆ సౌమ్య శెట్టికి సంబంధించిన ఫొటోస్లో కూడా చూడండి. ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ కోసం ఒక పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తూ ఫొటోస్ దిగుతూ మొత్తానికైతే ఒక మోడర్న్ డ్రెస్సింగ్లో చాలా అందంగా కనిపిస్తూ ఇటు ఫాలోవర్స్ అందరినీ కూడా మభ్య పెడుతూ ఒక్కొక్కరిగా వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ రెండో భార్యగా కూడా ఉంటాను అని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి వలపని నాకు ఆరోగ్య కారణాల కోసం డబ్బులు కావాలి, కొంత ఖర్చు కోసం డబ్బులు కావాలి, కొన్ని అవసరాల కోసం డబ్బు కావాలి అని చెప్పేసి కొన్ని లక్షలు, అలాగే ఇటు లక్ష్మీకాంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన లక్ష్మీకాంత్ అలాగే రాజేష్ వీళ్ళిద్దరి దగ్గర దాదాపు 1 కోటికి పైగా వసూలు చేసిందంటే ఒక్కసారి ఆలోచించండి. అసలు ఎలా మభ్యపెట్టి ఉండొచ్చు వాళ్ళకి. ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్లో ఉన్న వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వకండి. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్లో ఉన్న వాళ్ళు మీకు సోషల్ మెసేజ్ కానీ సొసైటీకి ఏదైనా పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఇంకేదైనా మెసేజ్ ఇచ్చినా కానీ బాగుంటుంది. కానీ ఇలా ఫాలో చేస్తున్న వాళ్ళనే వలపన్ని వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ వాళ్ళపై డబ్బులు వసూలు చేయడానికి ఇలాంటి తరహాలో ఈ మధ్యకాలంలో కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి పనులు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు ఇలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చా, వాళ్ళు ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళని ఏం చేయాలి, అలాంటి వ్యక్తులను ఏం చేయాలన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం చూస్తే కనుక డీటెయిల్స్, సౌమ్య శెట్టి ఒక హనీ ట్రాప్ వేసింది. దాంట్లో ప్రస్తుతానికైతే ఇటు లక్ష్మీకాంత్ అలాగే రాజేష్ వీళ్ళిద్దరూ ఇరుక్కున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా ఏంటి అనేది ఒకసారి మరి విచారణ తర్వాతే, మరిన్ని రోజుల తర్వాతే మరి ఇంకెవరైనా బాధితులు ఉన్నారా ఏంటి, బయటకు వస్తారా ఏంటి అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.